రావట్లేదు. ఇప్పుడు తుఫాన్ రాబోతోందంటేనే మనం ముందుగా అగ్నిమాపక శాఖ దగ్గర నుంచి రెవెన్యూ శాఖ నుంచి ప్రిపేర్డ్గా ఉంటాం కదా, వరదలకి తుఫాన్లకి. ఇక్కడ ఎందుకు ఉండం మనం? ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. బేసిక్గా మనం మిస్ అవుతున్నది ఎక్కడ అంటే ప్లానింగ్ ఫెయిల్యూర్. ఇంకోటి, ఇక్కడ ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వాల మీద తోసేసుకుని కూర్చుంటున్నారు. అక్కడ నరేంద్ర మోడీ వచ్చి కూర్చొని చూసుకోడు కదా. యూ షుడ్ ప్రెషర్ చేయి, నువ్వు నిలదీ, కోర్టులో కేసే. లేకపోతే సచ్చినట్టు బీజేపీ వాడు కూడా వస్తాడు. వాడు లేదు లేదు మనకు తగలబడ్డా పర్లేదు, మనం చచ్చిపోయినా పర్లేదు అంటాడేంటి? అంటే కదా ఎవడు. ఇంకోటి, ఓఎన్జీసీ అనేటటువంటి సంస్థే అసలు జవాబుదారి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ బతుకుతున్నది ఈ ప్రాంతం మీదనే. తేడా చేసినటువంటి సందర్భంలో సమాధానం ఎందుకు చెప్పలేదు? డబ్బులు ఇస్తారు, పరిహారం పడేస్తాం, అయిపోయారు. కానీ దాని వలన ఆ ప్రాంత భూమి ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ వరి చూశానన్న, మొత్తం కుచించుకుపోయినాయి. కొబ్బరి చెట్లు తరబట్టి, కొబ్బరి చెట్టు పుట్టి పెరగడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది, కానీ నాశనం అయిపోయింది ఒక్క దెబ్బతో. దాని మీద ఒక చెరువు ఉంది సార్, పక్కనే ఒక చేపల చెరువు. అవి దీని వల్ల రేపు ఆ చేపలన్నీ చచ్చిపోయి తేలిపోతాయి. ఈ హీట్ కి, ఆ వేడికి చచ్చిపోతాయి. రేపు తీసుకెళ్ళి ఉడికిన చేపలను